అందరికీ నమస్కారం. శ్రీ ఈదమ్మ తల్లి దేవాలయం నూతన ఆవిష్కరించబడింది మన దగ్గర. నిన్న తండాలుగా కదిలి వచ్చిన దినానికి చాలా కృతజ్ఞతలు. నిన్న ఊరేగింపుతో మొదలైన మన మల్లాపూర్ ఈదమ్మ తల్లి వైభోగం 1వ తారీఖు నాడు గోపూజతో ప్రారంభమవుతుంది. అలాగే 2వ తారీఖు నాడు అన్నదానంతో 2వ దశ పూర్తవుతుంది. 3వ తారీఖు నాడు ప్రతిష్టాపన జరుగుతుంది. కావున భక్తులందరూ దయచేసి తండాలుగా వచ్చి అమ్మవారి ఆశీస్సులకు పాసులు కాగారని నమస్కారం. మల్లాపురం భక్తజనులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న సాయంత్రము ఈదమ్మ తల్లి విగ్రహాన్ని ఊరేగింపు పద్ధతిలో వేల మంది స్వాగతం పలకంగా మల్లాపురం గ్రామం చుట్టూ తిప్పి దేవాలయంలో ఉంచబడింది. ఈ యొక్క కార్యక్రమాలు సాయంత్రము గణపతి పూజతో ప్రారంభమై రేపు మళ్ళా హోమాలు మరియు ఎల్లుండి హోమం కాల్చి మళ్ళా 2వ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమం చేసి 3వ తారీఖు నాడు ఉదయము 9:09 విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము వేదమూర్తులైన బ్రాహ్మణులచే నిర్వహించబడి తర్వాత శాస్త్రోక్తంగా దాని యొక్క కార్యక్రమాలు బ్రాహ్మణులు నిర్వహించిన అనంతరము 4 గంటల నుండి బోనాల కార్యక్రమము స్టార్ట్ అవుతుందని భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈదమ్మ తల్లి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది. జై ఈదమ్మ తల్లి. జై ఈదమ్మ తల్లి. మల్లాపూర్ గ్రామ ప్రజలు, మల్లాపూర్ కాలనీవాసులు, పెద్దలు, చిన్నలు అందరూ మల్లాపూర్ ఈదమ్మ తల్లి దేవాలయం ఈదమ్మ విగ్రహాలు 30వ తారీఖు రోజు ఊరేగించడం జరిగింది. కాలనీ విలేజ్ కానీ కాలనీ పాల్గొనడం జరిగింది. 31వ తారీఖు రోజు గణపతి హోమం ఉన్న సాయంత్రము 1st, 2nd, 3rd పూజలు ఉంది. 2వ తారీఖు అన్నదాన కార్యక్రమం ఉంది. 3వ తారీఖు రోజు 9:15 విగ్రహ ప్రతిష్ట ఉన్నది. అందరూ పేరున రావాలని కోరుతూ జై ఈదమ్మ తల్లి. జై.